గుంట భాగంలాగా ఉంటుంది అనమాట. ఇప్పటికీ కూడా లోపల కాశీలో లోకల్ గైడ్స్ అడిగితే మీకు చెప్తారు. ఈ దశాశ్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ మధ్యలో గుంట భాగంలో 4 సంవత్సరాల పాటు జిజియా తపస్సు చేయడం, తపస్సు చేసిన తర్వాత ఇక్కడికి రావడం, షాజీని వివాహం చేసుకోవడం, వాళ్ళిద్దరు వివాహానికి దాంపత్యానికి ఫలితంగా సంవత్సరం తిరిగే లోపల మంచి బిడ్డ పుడతాడు. కాశీ యొక్క శివుడి అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి పిల్లవాడి పేరు శివాజీ అని పెట్టి అట్లా షాజీ శివాజీ ఇద్దరు కూడా ఇట్లా బ్రాటప్ అయి వస్తున్నప్పుడు 4 సంవత్సరాలు అప్పుడు ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా అని స్టేడియం ఉంది. అప్పుడు అది వెజిటబుల్ మార్కెట్, పెద్ద కూరగాయల మార్కెట్ అనమాట. మన దేశంలో మనం పండించినటువంటి కూరగాయలని మనం కొనుగోలు చేయాలి అంటే ఆ మార్కెట్ లోపలికి వెళ్ళి కొనుగోలు చేసే ముందు మార్కెట్కి ముందు సుల్తాన్ తోతో ఉంటాడు, మస్తాన్ అయ్యే వాడి, వాడికి తలదించాలన్నమాట. వాడు పెట్టినటువంటి రేటుకి మించి రేటు కొన్నామంటే నేను మీరు పెట్టిన రేటు కంటే మించి కొన్నాను అని చెప్పేసి మన నుదురుని వాడి పాదాలు కాంచి రావాలి. ఇది షాజీ తల ఉంచుతుంటాడు అక్కడ. శివాజీ 4 ఏళ్ళ పిల్లడు ఎందుకు తల ఉంచుతున్నాడు, అసలు ఎందుకు ఏం తప్పు చేసాం కాబట్టి మనం తల నుంచే తప్పు మనం ఏం చేస్తాం. మన రాజ్యంలో, మన వ్యవసాయంలో, మన భూమిలో మనం కష్టంతో మనం పండించుకునే కూరగాయలు మనం అమ్ముకోవడానికి వాడికి తలదించాలి అని అంటే అప్పుడు షాజీ తలదించాలా లేదంటే అప్పుడు శివాజీ చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా చాలా పౌరుషంగా మాట్లాడారు అనమాట. మగతనం అంటే అమ్మతో పుట్టుకతోనే ఆయనకి వీరత్వం. అదే మగతనం అంటే నన్ను పుట్టించిన స్త్రీ గర్భజనం పడక మీద కాదు మగతనం అంటే. ధర్మం కోసం ఎవడైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు అది మగతనం అంటే. మగవాడిగా కాదనగానే పట్మని షాజీ కొట్టేసి నేరుగా తీసుకెళ్లి జిజియా దగ్గరికి వెళ్ళేసి వీడు ఎదిరిస్తున్నాడు, వీడు ఇలాగే వదిలేస్తే, ఈ దేశంలో ఇలాగే వదిలేస్తే నాకు జరిగిన అవమానం వీడికి జరుగుతుంది, వీడి సభ్యరాజు చంపేస్తే వీడిని అడవులకు తీసుకెళ్ళని చెప్పేసి జిజియాని, పిల్లవాడిని, కొంతమంది సైనికుల్ని, సమర్థ రామదాస్ గురువుని అందరినీ తీసి అడవులు పంపించేస్తారు. తల్లి 4 సంవత్సరాల పాటు ఒక సంకల్పంతో తపస్సు చేసి బిడ్డన కంటే ఆ బిడ్డను మీరు అడవుల్లో కాదు కదా ఆకాశంలో పెట్టినా ఆ పిల్లవాడి ప్రవర్తన అదే విధంగా ఉంటుంది, వేరే విధంగా ఉండదు. అప్పుడు అరణ్యాల్లో ఆ పిల్లవాడు పెరుగుతూ 11 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అరణ్యాల్లో మొత్తం ఆ ప్రాంతాన్ని బాగా గమనిస్తున్నట్లయితే అరణ్యాల్లో పోయేవాళ్ళు వీళ్ళందరూ కూడా మదగజాలని లొంగ తీసుకోవడం, సింహాలతో, పులులతో, ఉత్త చేతులతో పోరాటం, కొండ చిలులతో పోరాటం, ఇవన్నీ చేసేటప్పటికి అతను ఏమనుకుంటాడు, బయట సమాజంలో మన ధర్మం మీద ఇంత దాడి జరుగుతున్న ఏ హిందూ కూడా నాకు కొంతమంది పిరికితనంతో, కొంతమంది స్వార్థంతో నాకెవరు సహకరించట్లేదు, వీళ్ళకి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, శారీరకంగా మనస్సులు నిష్కల్మషంగా ఉన్నాయి, వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళలో దేశభక్తి భావాలు నింపి వీళ్ళనే ఒక సేనగా తయారు చేసుకుంటే వీళ్ళతోనే ఒక సేనగా చేసి నా ధర్మం మీద జరుగుతున్న దాడిని ఖండిస్తాను, ఎదిరిస్తాను, మళ్ళీ నా స్వరాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇప్పటిదాకా మీరు మీ జీవన వృత్తి కోసం అరణ్యాల్లో ఉన్నటువంటి జంతువులు వేటాడారు, ఇప్పుడు మానవ మృగాలు ఎవరైతే మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని వేటాడతాం, అసలు వేట ఇప్పుడు ప్రారంభమవుతుందని గెరిల్లా పద్ధతిని వాళ్ళు రచిస్తారు అక్కడ. అంటే పొదల మాట ఉన్నటువంటి సింహాన్ని ఏ విధంగా మనం వేటాడాలి అట్లాగే ఒక కోటలో ఇంతమంది సైనికుల సంరక్షణలో ఉన్నటువంటి రాజుని ఏ విధంగా కొట్టాలని చెప్పేసి వాళ్ళు సైనిక వ్యూహాలని రచించి ధ్యాన మందిరాల్లో చూసుంటారు. శివనేరి, ఉదయగడ్డ, ప్రతాప్గఢ్ గ్లాసులో పెట్టారు. అట్లా ఒక్కొక్క రాజ్యాన్ని కొడుతున్నారు. ఇట్లాగే గెరిల్లా పద్ధతిలో ఒక్కొక్క రాజ్యాన్ని జయించడం, వాళ్ళు జెండా స్థాపించడం వస్తుంటారు అన్నమాట. ఇది ఒక్కొక్క రాజ్యం వాళ్ళ హస్తగతం అవుతున్నప్పుడు ఈ విషయం ఔరంగజేబు విషయం తెలుస్తుంది అనమాట. శివాజీ అనేటువంటి వాడు విప్లవ సంఘం గురించాడు, ఒక్కొక్క రాజ్యాన్ని హస్తగతం చేస్తున్నాడు, వీడిని మొగ్గలోనే తుంచకపోతే మొత్తం ఏదైతే హిందూ సామ్రాజ్యం మన చేతుల్లో ఉందో అది తిరిగి స్వతంత్రం ఇవ్వగలడు వీడు అని చెప్పి అఫ్జల్ ఖాన్ అని పాకిస్తాన్ పక్కన ముల్తాన్ ఉంటుంది, వాడి కబురు చేస్తాడు, వీడిని చంపేసి ఇక్కడ ఇమీడియట్ గా వాడి తలనరికి తెచ్చి సభా మండపం నాకు చూపిస్తే రాజ్యం మొత్తం ఇస్తారని. అప్పుడు అఫ్జల్ ఖాన్ 4 లక్షల సైనికులతో బయలుదేరి 62 మంది భార్యలు అఫ్జల్ ఖాన్ వస్తూ 62 మంది భార్యల్ని పీపాల్లో పెట్టేసి సజీవ దహనం చేసి కిరోసిన్ కోసం అంటించి వస్తారన్నమాట. వాడు వచ్చి ఇక్కడ ఉజ్జయినిలో, కాశీలో గోవుని నరికి ఆ అభిషేకంతో శివుడికి అభిషేకం చేసి గర్భిణీ మహిళలను అప్పటికప్పుడు పిండాలు తీసేసి ఇవన్నీ చేస్తూ అఫ్జల్ ఖాన్ వస్తారన్నమాట. అఫ్జల్ ఖాన్ 4 లక్షల సైన్యంతో వస్తున్నప్పుడు ఈ శివాజీ దగ్గర ఉండేది 40,000 సైన్యం మాత్రమే. మరి 40,000 సైన్యంతో 4 లక్షల సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవడం కష్టం. అందువల్ల ఆయన సమర్థ రామదాస్ గురువు గారి దగ్గరికి వచ్చేసి, గురువు గారు ఇప్పుడు నాకు సంక్లిష్ట పరిస్థితి నా జీవితంలో వచ్చింది, 4 లక్షల సైన్యంతో వాడు బయలుదేరి వస్తున్నాడు, కానీ నా దగ్గర ఉండేది 40,000 సైన్యం మాత్రమే. 40,000 సైన్యంతో 4 లక్షల సైన్యాన్ని ఎదుర్కోవడం కష్టం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను మరణించకూడదు, నేను మరణించాను అని అంటే మాత్రం ఏ హిందూ కూడా వాళ్ళని ప్రతిఘటించడానికి తరతరాలు భయపడిపోతారు, కాబట్టి నేను మరణించకూడదు, ఇప్పుడు జయించాలి. ఇప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే విజయమో వీర మరణమో కాదు, విజయమే విజయం. కానీ ఎట్లా 4 లక్షల సైన్యాలు ఎలా జయించాలంటే అప్పుడు సమర్థ రామదాస్ ఏమంటాడంటే మానవ అతీతమైనటువంటి లక్ష్యాలు కొన్ని ఉంటాయి ఆయన, మానవ శక్తికి సరిపోదు కొన్ని లక్ష్యాలు సాధించడానికి. అప్పుడు మనిషి ఏం చేయాలంటే దైవ శక్తిని ఉపాసన చేస్తే దైవ శక్తి అనేటటువంటిది మనకు వస్తుంది, ఆ దైవ శక్తితో మనం అతీతమైన లక్ష్యాన్ని సాధించవచ్చు, తపస్సు అంటారు దీన్ని. ఇప్పుడు తపస్సు చేసే సమయం ఆసనమైంది చెప్పేసి అప్పటికప్పుడే అమ్మవారి మూల మంత్రాన్ని శివాజీకి ఉపదేశిస్తాడు. శివాజీ అప్పుడు తుల్జాపూర్ భవానీ ఆలయం శివాజీకి మంచి కనెక్షన్ ఉంటుంది ఆలయం, అక్కడికి వెళ్ళి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా అమ్మవారిని మొక్కుంటే సమస్య తీరిపోతుంది అనమాట. ఇది తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అక్కడ 2 లక్షల మంది సైనికుల్ని అక్కడ మాపు పెడతారు. ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో శివాజీ అక్కడికి వస్తాడు, మనం పట్టేసుకున్నాం. ఈ విషయం తుల్జాపూర్ భవానీ ఆలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా శ్రావణ పౌర్ణమి అదృష్టవశాత్తు వచ్చింది కాబట్టి రాఖీ
అన్నయ్యకి తమ్ముడికి రాఖీలు కట్టేసి వాళ్ళు శివాజీకి ఇక్కడ రావద్దు భయ్యా, ఇక్కడికి వస్తే ఇక్కడ మాట వేస్తున్నాడు, మొత్తం నువ్వు దొరికిపోతావు అని చెప్పేసి పావురాలకి కింద రేఖ పెట్టి పావురాలు ఎగరేస్తారు. ఎందుకు వీళ్ళు ఎగరేస్తున్నారంటే శ్రావణ పౌర్ణమి రోజు ఆ అన్నయ్యలకి తమ్ముడికి రాఖీలు కట్టి అలా పావురాలు ఎగరేయడం ఆ సాంప్రదాయం వాళ్ళంటే అప్పుడు ఆ పావురాలు శివాజీ చేరుకుంటాయి. 2 కిలోమీటర్ల తర్వాత వెళ్ళిపోయి దొరికిండేవాడు మీరు. అప్పుడు శివాజీ ఏమంటే ఆ పుస్తకంలో ఉంది, శివాజీ ఏమంటే పరస్త్రీలని పవిత్రమైన భావంతో చూస్తే, పరస్త్రీని పరాశక్తికి ప్రతిరూపాలుగా మనం చూస్తే ఆ పవిత్రమైన భావన ఏదో ఒక రోజు మన ప్రాణాలు కాబట్టి దాని నిదర్శనం ఇదే. అదే వాళ్ళ వక్ర దృష్టితో చూస్తే మాత్రం రావణాసుడు పత్రం పతనం అని చెప్పి తిరిగి వచ్చి సమర్థ రామదాస్ దగ్గరికి వచ్చేసి గురూజీ వాడు అక్కడ 25 లక్షల మందితో రెడీగా ఉన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి. ఇప్పుడు వచ్చే పాయింట్ మనం అసలు పాయింట్ రెడీ ఉందని శ్రీశైలం వెళ్ళు. శ్రీశైలం దట్టమైన అరణ్య ప్రాంతం అది. ఆ అరణ్య ప్రాంతంలో వాడు నీకు డిస్టర్బెన్స్ ఉండదు, తపస్సు చేయాలి నువ్వు. ఇప్పుడు ఒకవేళ వాడు శ్రీశైలంలో ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా వాడు గుర్తించలేడు, ఎందుకంటే శ్రీశైలం అనేది కేవలం మల్లికార్జున స్వామి శివాలయం అని మాత్రం అనుకుంటున్నాడు వాడు. కానీ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఏంటంటే భ్రమరాంబిక అమ్మవారు కూడా ఇక్కడ వెలిసింది. అప్పుడు శివాజీ ఈ ప్రాంతానికి 1645 ఇక్కడ వచ్చి ఈ యొక్క దట్టమైన అరణ్య ప్రాంతం మొత్తం అంతా కూడా చదువు చేసేసి కనిపిస్తున్నటువంటి ఆ ధ్యాన మందిరాన్ని ఆ రోజుల్లో వాళ్ళు 4 గంటలు 5 గంటలు నిర్మిస్తారు అక్కడ. ఏంటండి చెప్తున్నాడు, దాని ఆడియో దీనికి సరిపోద్ది. అవునా? అక్కడ అక్కడ లోపల విగ్రహం కూడా మీకు దగ్గర ఆయన చెప్తున్న ఆడియో వస్తుంది ఇందులో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ విగ్రహం కూడా లోపల విగ్రహం కూడా కొండ మీద శిలతో చెక్కిన విగ్రహం అన్నమాట. ఆ విగ్రహాన్ని కొండ మీద చెక్కారు. ఆ విగ్రహం ప్రతిష్ఠించిన విగ్రహం కాదు. వాళ్ళు ఆ రోజుల్లో కొండ మీద అమ్మవారి విగ్రహాన్ని చెక్కి ఇక్కడ పెడితే ఆయన అక్కడ తపస్సు చేసేసి ప్రతిరోజు సాధన చేసి ఇదిగోండి ఇక్కడ చెట్టు కనిపిస్తుంటుంది. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు కింద నుంచి అమ్మవారి గర్భగుడిలోకి సొరంగ మార్గం ఇప్పటికీ. అక్కడ ఆయన తపస్సు చేసి ఆ యొక్క చెట్టు కింద నుంచి నేరుగా అమ్మవారి గర్భగుడిలోకి ప్రతిరోజు వచ్చి అమ్మవారిని మిరపకాయలతో అర్చన చేసాడు. ఎర్ర మిరపకాయలతో అమ్మవారిని మిరపకాయలు ప్రత్యేక ఉపాసన అంటే తాంత్రిక ఉపాసన. ఆ తాంత్రిక ఉపాసన చేస్తే అవతల వాళ్ళని స్తంభన చేయొచ్చు. స్తంభయే మారయ్యే అనేటువంటి మంత్రాలతో వస్తుంది. స్తంభయ్య అంటే అవతల వాళ్ళని స్తంభించచ్చు, మారయ్య అంటే వేపేయచ్చు. అట్లా 108 ఛత్రపతి శివాజీ చేతబడి చేయడం కూడా సిద్ధాస్తుంది, అది ఆ పుస్తకంలో తెలుస్తుంది. అట్లా 108 రోజులు నీకు ఉపాసన చేసిన తర్వాత అమ్మవారికి ప్రత్యక్షంలో నీకు ఏం కావాలి ఆయన అంటే అజయాంచ విశ్వస్య దేహి శక్తి అంటారు. అంటే దేహి అంటే ఇమ్మని, ఏవి మన శక్తి. ఎలాంటి శక్తి? అజయాంచ విశ్వస్య అంటే మొత్తం విశ్వం అంతా ప్రపంచం అంతా కూడా గుమిగూడి నా మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పటికీ కూడా మొత్తం విశ్వాన్ని నొక్కని జయించేంత శక్తి నాకు ఇవ్వంటే అసలు ఆశ్చర్యపోతుంది అనమాట. ఇట్లాంటి కోరిక నన్ను ఎవరు కోరలేదు. మొత్తం ప్రపంచం నీ మీద ఎందుకు యుద్ధం చేస్తుంది? అయినప్పటికీ కూడా ఒకవేళ ప్రపంచం యుద్ధం నీతో ప్రకటించినప్పటికీ నువ్వు ఒక్కడవే ప్రపంచాన్ని జయించే శక్తిని ఎందుకు ఇమ్మంటావు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మో బలహీనలు అంటే నీకే శ్లోకన అంటాడు అన్నమాట. అది ఎట్లా నాకు అర్థం కాదు. అది ఇంకో శ్లోకం ఉంది, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ దేవపుత్రో బలిందద్య భగవాన్ దుర్లభ. అంటే నీ ముందు బలి ఇవ్వడానికి ఎవరైనా ఏ జంతువులు తీసుకొస్తారంటే అశ్వం నైవ గుర్రాన్ని తీసుకురాడు, ఎగిసిపోతుంది. గజం నైవ ఏనుగు తీసుకురాడు, తొక్కేస్తుంది. వ్యాఘ్రం నైవచ అసలే తీసుకురాడు, చిరుతుకుల్ని అదే చేస్తున్నారు తెలుసు. దేవపుత్రుడు అంటే గొర్రెని తీసుకుని బలిస్తారు, ఎందుకంటే గొర్రె ఏం చేయలేదు. అంటే బలహీనులు అంటే నీకు సులభం కాబట్టి కదా గొర్రెని తీసుకుంటున్నాం. అంటే నేను బలహీనుడిగా ఉంటే నా ధర్మాన్ని నేను ఎక్కడ రక్షించగలను? నా ధర్మాన్ని కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గుల కంటే ఎక్కువ బలాన్ని నాకు ఇస్తేనే నేను ఆ విధంగా చేయగలను. నువ్వు ఇచ్చినటువంటి శక్తిని ఏ రోజు కూడా నేను దుర్వినియోగం చేయను. ఒకవేళ నువ్వు ఇచ్చిన శక్తి నేను దుర్వినియోగం చేస్తాను అని నీకు అనిపిస్తే ఒక్కసారి హెచ్చరించు, 2 సార్లు హెచ్చరించు, 3 సార్లు హెచ్చరించు. అంటే అమ్మవారి యొక్క కళ్ళు పడకుండా ప్రపంచంలో ఎక్కడ దాక్కుంటాం మనం? ఎక్కడ దాక్కుంటే ఆమె చూడదు. మనం ఎక్కడ పోయినప్పటికీ నా శక్తి నీకు తెలుస్తుంటే గమనిస్తూనే ఉంటాను. కానీ ఒకవేళ నేను ఇచ్చిన శక్తి దుర్వినియోగం చేస్తున్నాను అనిపిస్తే 3 సార్లు హెచ్చరించు. 3వసారి కూడా నేను అట్లాగే ప్రవర్తిస్తున్నాను, మా పద్ధతి నేను మార్చుకోవట్లేదని నువ్వు కనిపిస్తే తీసేసి రక్త ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి చేయి కోసుకొని అక్కడ అమ్మవారి పాదాలను రక్త ప్రమాణం చేస్తే అక్కడ అమ్మవారు ఆ భక్తి చెల్లించిపోయి చంద్రహాస్ అనే ఒక ఖడ్గాన్ని ఎక్కడిస్తే ఆ కృతజ్ఞతగా ఆయన శివాజీ ఉత్తర గోపురంలో నిర్మించిన తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళి అఫ్జల్ ఖాన్ చంపేసి ఒక భారతదేశంలో మ్యాప్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే హిందువుల మీద దౌర్జన్యాలు దురాఘాతాలు జరుగుతున్నాయి ఇది రెడ్ మార్క్ చేసి ఆ సేనను పిలిచి ఈరోజు ఇంక నుంచి మన వేట ప్రారంభమవుతుంది. రెడ్గా మార్క్ చేశాను, ఎర్ర శీలతో గుర్తులు పెట్టాను, దౌర్జన్యం యొక్క జరుగుతుంది. దీన్ని వాళ్ళ రక్తంతో మనం పచ్చగా మార్చాలి. ఏ రాజ్యాన్ని అయితే మనం వాళ్ళ కబంధాస్తాలో ఉందో వాళ్ళని జయించేసి ఆ రాజ్యాన్ని ఒక్కొక్కదాన్ని పచ్చగా చేస్తారని మొత్తం భారతదేశాన్ని పచ్చగా చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టు నిర్ణయిస్తే అక్కడ మొత్తం 450 యుద్ధాలు చేస్తే 450 యుద్ధాలు ఎక్కడ ఓటం లేదు, అన్డిఫీటెడ్ వారి. అట్లా ఆయన ఒకసారి ఇంకా అంత రాజ్యాలంతా జయించిన తర్వాత వాళ్ళంతా తరిమేసిన తర్వాత సింహాసనం అక్కడ పెట్టి కూర్చోండి సింహాసనం మీద అంటే అక్కడ దాకా వెళ్ళి సింహాసనం మీద కూర్చోకుండా కింద కూర్చుంటాడు. ఎందుకు కింద కూర్చున్నా అంటే రాజు సింహాసనం మీద కూర్చుంటాడు, కానీ నేను కింద కూర్చుంటాను. ఎందుకంటే నేను రాజును కాదు, హిందూ సామ్రాజ్యానికి హిందూ ధర్మానికి నేను రక్షకుడు. ఛత్రాన్ని పట్టుకున్నట్టు గొడుగును పట్టుకున్నట్టు ఛత్రపతి, గొడుగును పట్టుకుంటే ఛత్రపతి గారు.
హిందువులందరూ కూడా ఉంటే హిందూ గగనం నుంచి వచ్చి వర్షించేటువంటి వర్షాలన్నీ కూడా హిందూ ధర్మానికి అడ్డంకులు అయితే అఫ్జల్ ఖాన్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, అక్బర్, బాబర్ ఎవరైనప్పటికీ హిందూ ధర్మాన్ని వాళ్ళు విఘాత కలిగించాలన్నటువంటి వాళ్ళే వర్షపు చినుకులు అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందువుల మీదే కాదు దేశం మొత్తం ఉన్నటువంటి హిందువులు ఏ హిందువు మీద కూడా ఒక్క వర్షపు చినుకు కూడా వాళ్ళ శిరస్సు మీద పడకుండా అందరినీ గొడుగ్గా కాపాడుతాను, నా పేరు ఛత్రపతి అని చెప్పి ఆయన కింద కూర్చొని అక్కడి నుంచి హిందూ సభ స్థాపిస్తాను. అది గొడుగునే కాపాడుతాను. అదే ఆ తర్వాత ఆయన ప్రతిరోజు ఖడ్గాన్ని అమ్మవారి ముందు పాదాల ముందు పెట్టి తన పుష్పాలతో పూజించి వరలో పెట్టుకుని రావాడు. కానీ ఒకరోజు ఏమవుతుందంటే హైదరాబాద్లో తానీషా భద్రాచలంలో రామాలయం కట్టినట్టు రామదాస్ని బంధిస్తారు. ఈ విషయం శివాజీ విని రామదాస్ ఇట్లా అయిపోయాడే, ఏం తప్పు చేసిన రామదాస్ బంధిస్తారని చెప్పేసి కోపంతో ఖడ్గాన్ని అక్కడే మర్చిపోయి వచ్చేస్తారు. యుద్ధం లేదు. పూనా నుంచి హైదరాబాద్ వస్తూ అక్కడ మధ్యలో దోమ మీద ఉంటుంది శివాజీ. దోమ కుట్టంగానే ఒక రకంగా దద్దులు రావడం, వాంతులు విరోచనాలు రావడం, అంటే వైద్యులు కూడా అర్థం కాదు. దోమ కుట్టడం అంటే ఇంత కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే అక్కడ ఖడ్గ ఉండదు. అక్కడి నుంచి ఖడ్గ మధ్య శంభాజీ చావా అంటారు, పిలిచి ఇంకా నువ్వే చావా పిలిచి అతనికి శివాజీ కొడుకు రక్త తిలకం దిద్ది ఇంకా నువ్వే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి, నాకు అమ్మవారు పిలుస్తుందని చెప్పేసి ఒక మహావీరుడి జీవిత చరిత్ర అక్కడితో వెళ్ళేది. చాలా థ్యాంక్స్.